హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేన్ మిస్ వరల్డ్. ఈరోజు మనం వచ్చేసాం చిట్టి కుమారస్వామి దగ్గరికి. అదే మన కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే మనం వచ్చేస్తాం. ఇది మనకైతే కర్ణాటకలో ఉంటుంది. చూడండి, చాలా బాగుంది కదా. వెనకాల కొండ ఉండడంతో చాలా చాలా బాగుంది కదా. ఈ టెంపుల్ గురించి అవన్నీ మా నాన్నగారు మీకు చెప్తారనమాట. మా నాన్నగారు మీకు మొత్తం ఈ గుడికి టెంపుల్స్ అవన్నీ ఏం చేయాలి మొత్తం చెప్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా నాకు తెలిసి మీరు చాలా టెంపుల్స్ చూసుంటారు, చాలా పూజా విధానాల్లో పాల్గొని ఉంటారు. బట్ ఈరోజు మీకు నేను చెప్పబోయే ఈ టెంపుల్ కానీ ఈ టెంపుల్లో జరిగే పూజా విధానం కానీ నాకు తెలిసి ఇండియాలో ఇక్కడ తప్ప ఇంకెక్కడ జరగదు కూడా అండి. ఒకవేళ చేసినా కూడా ఇంత సిస్టమేటిక్గా ఇంత బాగా నాకు తెలిసి ఎక్కడ చేయరేమో మేబీ. ఎందుకంటే నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏదో జనరల్గా వచ్చానండి, చేసుకున్నాను. బట్ చూసి ఆ పూజ కానీ ఆ పూజా విధానం కానీ నిజంగా ఎంత హ్యాపీ అనిపించిందంటే అసలు చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్నది కూడా అదే. ఆ పూజకి సంబంధించి చాలా వీడియోస్ మీకు డీటెయిల్స్గా ఉంటాయి. ఒకవేళ మీరు పూజ చేసుకోవాలంటే సర్ప సంస్కార పూజ అని కుక్కే అని కొట్టగానే మనకు వస్తాయి. కుక్కే టెంపుల్ గురించి కొట్టగానే మీకు చాలా వీడియోస్ ఉంటాయి. బట్ నేను చెప్పాలనుకున్నది ఒకటే, ఇక్కడ ముఖ్యంగా నా ఎక్స్పీరియన్స్ అంటే నేను ఎంజాయ్ చేశాను, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, అదే మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. మీకు నిజంగా మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అయినా సరే వచ్చి ఇక్కడ పూజ చేసుకుని ఇంకా హ్యాపీగా ఉంటారు. లేదా మీ ఇంట్లో ఎవరికైనా పెళ్లి కావట్లేదు, లేకపోతే పిల్లలు పుట్టట్లేదు, లేకపోతే మనీ పరంగా హెల్త్ పరంగా ఏదైనా ఇష్యూస్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఇక్కడికి రండి. ఈ పూజలో పాల్గొనే ముందు మనల్ని ఒక సంకల్పం చెప్పండి. ఖచ్చితంగా 1000% అది చాలా ఇన్ టైంలో మీకు 100% రిజల్ట్ ఉంటుందండి. ఇక్కడ నేను అంటే నా ఎక్స్పీరియన్స్ కాదు, నేను అక్కడ ఉన్న చాలామందిని కూడా అడిగాను. నా ఎక్స్పీరియన్సే కాదు, ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను నిజంగా నార్మల్గా వెళ్ళాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మళ్ళీ ఇది సెకండ్ టైం అండి, అందుకని ఈ ఎక్స్పీరియన్స్ మీ అందరికీ చెప్పాలనుకున్నాను. అక్కడికి వచ్చిన చాలా అంటే ఒక 100 వెహికల్స్ ఉంటాయి, ఒక 80% మనమే ఉన్నాయి. ఏపీ తెలంగాణ వెహికల్సే ఉన్నాయి, అందరూ తెలుగు వాళ్ళే. చాలామంది అలా క్యాజువల్గా కలుస్తారు కదా అక్కడ, వాళ్ళని అడిగితే అందరూ చెప్పేది ఇదే. అందరూ కూడా చాలామంది రిపీటెడ్గా ఎక్కడెక్కడి నుంచో మన ఆంధ్ర తెలంగాణ నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఎందుకంటే చాలా పవర్ఫుల్ అండి. ఒకసారి ఇక్కడికి వచ్చారంటే మళ్ళీ ఎప్పుడు వెళ్దామని మళ్ళీ వెళ్ళాలని మనకే అనిపిస్తుంది. బట్ ఈ పూజ అనేది కొంచెం చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. మీరు ఒకవేళ పూజ చేసుకోవాలనుకుంటే మీరు యూట్యూబ్లో దీనికి సంబంధించి చాలా వీడియోస్ దొరుకుతాయి. అప్పటికి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ట్రావెలింగ్ సంబంధించి కానీ పూజలో కానీ నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ పూజలో మీరు పాల్గొనాలంటే మాత్రం టికెట్ మాత్రం మీరు ఖచ్చితంగా ఒక 1 month బిఫోర్ అయినా తీసుకుంటే కానీ మీకు అవైలబిలిటీ ఉండదు. చాలా అంటే ఇది 2 days ఉంటుంది మీకు. ఇది కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వెబ్సైట్లో మనకి టికెట్ అనేది దొరుకుతుంది. ఇక్కడ చూశారు కదా, ఇది ఇక్కడ మీకు మన ఈ సర్ప సంస్కార పూజ తీసుకున్న వాళ్ళకి నాగప్రతిష్ఠ అనేది ఫ్రీగా చేస్తారండి. ఇదిగో నాగప్రతిష్ఠ మండపం ఇది. ఒకే టికెట్ మీద ఈ 2 పూజలు మనకి జరుగుతాయి. సెకండ్ డే ఈ పూజ ఉంటుంది. ఖచ్చితంగా మీరు దీనికి సంబంధించిన వీడియోస్ మనకి యూట్యూబ్లో చాలా ఉంటాయి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కానీ లైఫ్లో ఖచ్చితంగా ఒక్కసారైనా ఈ టెంపుల్ అనేది దర్శించుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. మీరు ఒకవేళ మీకు అంత టైం లేదు, పూజ టికెట్ దొరకకపోతే ఇక్కడ ఇంకో పూజ కూడా ఉంటుందండి, ఆశ్లేష బలి అని. కనీసం ఆ పూజ అయినా చేసుకోండి. అది జస్ట్ 1 hour ఉంటుంది. అది రోజు 3-4 times జరుగుతూ ఉంటుంది అక్కడ. షెడ్యూల్ అది 3-4 batchesకి చేస్తారు ఎవ్రీడే. అది మీరు ఇన్స్టెంట్గా వెళ్ళినా కూడా దొరుకుతుంది టికెట్. బట్ ఈ సర్ప సంస్కార పూజ మాత్రం మనం ఖచ్చితంగా బిఫోరే ప్లాన్ చేసుకోవాలండి, 1.5 month బిఫోరు. ఎందుకంటే చాలా అంటే అది చాలా లిమిటెడ్ టికెట్స్ ఉంటాయి, చాలా అంటే అవైలబిలిటీ అనేది ముందు ప్లాన్ చేసుకోకపోతే దొరకవయ్యి. ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఈ టెంపుల్కి హైదరాబాద్ నుంచి కనుక రావాలనుకుంటే మనకి బెంగళూరు నుంచి ఇక్కడికి రావచ్చు. లేదా మురుదేశ్వర్ నుంచి మనకి ఇక్కడికి డైరెక్ట్ ట్రైన్ ఉందండి కుక్కే సుబ్రహ్మణ్య రోడ్ అంటారు. నేనేం చేశానంటే హైదరాబాద్ నుంచి గోకర్ణ డైరెక్ట్ బస్సు ఉంటే బస్కి గోకర్ణ వెళ్ళి అక్కడ నుంచి మురుదేశ్వర్, అక్కడ నుంచి జస్ట్ ఒక 40-50 kilometers ఉంటుంది. మురుదేశ్వర్ నుంచి డైరెక్ట్ కుక్కేకి ట్రైన్లో వచ్చానండి. ఎందుకంటే ఇక్కడ కుక్కే పూజ జరిగిన తర్వాత డైరెక్ట్ మనం ఇంటికే వెళ్ళాలి. ఎందుకంటే ఇంకెక్కడికి టెంపుల్స్కి వెళ్ళకూడదు, అదొక రూల్ ఉంటుంది ఈ పూజకి సంబంధించి. సో ఖచ్చితంగా మీరు వేరే టెంపుల్స్ అయినా విజిట్ చేయాలనుకుంటే ముందు అవి ప్లాన్ చేసుకొని, ఇది లాస్ట్గా ప్లాన్ చేసుకొని ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంటికి వెళ్ళేలా మనం ప్లాన్ చేసుకోవాలి.
ఈ టెంపుల్కి వెరీ నియర్ ధర్మస్థల మంజునాథేశ్వర టెంపుల్ కూడా ఉందండి. మీలో ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే కనుక ఇది ప్లాన్ చేసుకోండి. మీకు మురుజేశ్వర్ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. గోకర్ణ కూడా చాలా, అంటే అందరికీ తెలుసు, గోకర్ణ, మురుజేశ్వర్, మూగాంబిక రోడ్డు, ఈ 3 కూడా మనకి దగ్గరే ఉంటే అక్కడ నుంచి మనకి డైరెక్ట్ కుక్కేకి ఉందండి. మీలో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఒకవేళ ఈ ట్రిప్ ప్లానింగ్కి చెప్తున్నాను. మనం గోకర్ణకి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది. మీలో ఎవరైనా చూడకపోతే చూడండి. థ్యాంక్ యూ.